గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డుదారులకి ప్రతి నెల కూడా బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి ఇచ్చేవారు. అయితే గత సంవత్సర కాలం బట్టి కూడా కందిపప్పు అనేది మనం పూర్తిగా మానేసి కేవలం బియ్యం, పంచదార మాత్రం ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాత కనీసం పండగ సందర్భాల్లో కూడా కందిపప్పు ఇచ్చే సందర్భం ఎక్కడ మనం చూడలేము. అయితే ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ కందిపప్పు విషయం తీసుకెళ్ళినట్టుగైతే ఆయన తక్షణమే స్పందించి జూలై నెల నుంచి కూడా కందిపప్పు పంపిణీ చేసి ఏర్పాటు చేయమని చెప్పేసి అధికారులు మొత్తంలో ఇవ్వడం జరిగిందని మన పత్రికలు చదవడం జరిగింది. అయితే ఈ నెల మనం గమనించినట్లయితే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి పంచదార కూడా ఆపేశారు. దీనివల్ల తెల్ల రేషన్ కార్డు ద్వారా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ నెల జూలై నెలలో కందిపప్పు ఇస్తారా ఇవ్వరా అధికారులు పత్రికాముఖంగా తెలియజేస్తే మంచిదన్నమాట. అదే రకంగా రాగులు కూడా ఇస్తామన్నారు. అది కూడా ఎంతవరకు వచ్చిందో ఆ విషయం కూడా మనకు తెలియదు. నేను అధికారులకి లోక్సత్తా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అసలు ఈ నెల కందిపప్పు ఇస్తారా ఇవ్వరా, అసలు వస్తే ప్రతి నెల కూడా ఏ సరుకులు ఇస్తారు తెల్ల రేషన్ కార్డు పత్రికాముఖంగా తెలియజేస్తే ప్రజలకు కొంత సమాచారం ఇచ్చడం అడుగుతారు. ముఖ్యంగా మనం బహిరంగ మార్కెట్లో చూసినట్టుకైతే కందిపప్పు ధర దాదాపుగా 180 రూపాయలు దాటి ఉంటుందన్నమాట. సో పేదలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డుదారులకి దాదాపుగా 11 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చేవారు. దానివల్ల పేదవాడికి అసలు భారం తగ్గిందనమాట. అదే మాదిరిగా ఈసారి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రతి నెల కూడా తెల్ల రేషన్ కార్డుదారులకి ప్రతి నెల 11 రకాల సరుకులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇచ్చే ఏర్పాటు కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా పండగలప్పుడు కూడా కానుకలు ఇచ్చేవారు. ఆ తాలూకా స్కీమ్ కూడా ఆ తాలూకా పథకం కూడా కంటిన్యూ చేస్తూ తెల్ల రేషన్ కార్డుదారులకి ఈ పథకం సరుకులతో పాటు ప్రతి పండగ కూడా ఇచ్చే కానుకలు కూడా ఇవ్వాలని ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి లోక్సత్తా పార్టీ విజ్ఞప్తి చేస్తాము. ధన్యవాదాలు.